వెల్కమ్ టు యువర్ టీవీ. గ్రామ స్థాయిలో ఉన్న రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నాం. అందులో భాగంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో ఉన్నాము. కొందరు రైతులతో మాట్లాడదాం. అన్న, మీ పేరు? నా పేరు రాజలింగం. ఇక్కడ దిలావర్పూర్లో ఉంటారు? నేను దిలావర్పూర్లోనే ఉంటా. నాకు ఒక 8 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. ఫస్ట్ విడతల 1,00,000 లోపల ఉన్న వాళ్ళకి వచ్చినాయి, కానీ సెకండ్ విడత వస్తా అంటున్నారు. మరి దీనికి రేషన్ కార్డు లింక్ పెట్టడం వల్ల చాలామంది పరేషాన్ అవుతున్నారు. 1,00,000 లోపల ఉన్న వాళ్ళకి కూడా రాలేదు. కనీసం ఒక 18,000 20,000 ఉన్న వాళ్ళకి కూడా ఇంకా రాలేదు. ఎందుకంటే దానికి లింక్ పెట్టారు కాబట్టి 1,00,000. ఇప్పుడు నాకే సపోజ్ 1,10,000 రూపాయలు ఉన్నది నా లోను. నేను FSCS బ్యాంక్ డైరెక్టర్ను, నిర్మల్ సొసైటీ. నా దగ్గర వచ్చేసి 162 పేర్లు వచ్చినాయి. 1,00,000 లోపల అంటే 1,00,000 లోపు ఉన్న లిస్ట్ వచ్చింది. 1,00,000 వరకు వచ్చింది అంటున్నారు, కానీ 1,00,000 వరకు రాలేదు. 1,00,000 లోపు 162 పేర్లు వచ్చినాయి. మొత్తం వచ్చేసి 680 పాపులేషన్ ఉంటుంది, మెంబర్స్ ఉంటారు మా FSCS బ్యాంక్లో. అంటే ఇంకా వేరే బ్యాంక్లో కూడా లింక్ పెట్టడం వల్ల భర్తకు వస్తే భార్యకు రాలేదు, భార్యకు వస్తే భర్తకు రాలేదు. మరి దాని మీద కూడా ఒక కమిటీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ చెప్తుంది రేషన్ కార్డు అనేది ఓన్లీ కుటుంబ సమాచారం కోసమే, రేషన్ కార్డు తోటి లింక్ ఏం లేదు అని. ఆల్రెడీ లింక్ ఉన్నది. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నాకే 1,10,000 ఉంది. నా భార్యకి ఇక్కడ వచ్చేసి గ్రామీణ బ్యాంక్లో 35,000 ఉంది. మరి నాకు రాలే. నాకంటే 1,10,000 ఉన్నది కాబట్టి నాకు రాలేదు. నా భార్యకి రావాలి కదా. ఒకవేళ రేషన్ కార్డుకి మా భార్య పేరు మీద 35,000 ఉన్నది, నా పేరు మీద 1,10,000 ఉన్నది. సరే, భార్యకైతే రావాలి, మా భార్యకి రావాలి కదా. మరి రాలేదు ఎందుకు? అంటే ఎందుకు? రేషన్ కార్డు లింక్ ఉన్నది కాబట్టి రాలేదు. రేషన్ కార్డు లింక్ పెట్టలేను అంటున్నారు, కానీ ఆల్రెడీ లింక్ పెట్టారు. తుమ్మల నాగేశ్వరరావు మొన్న ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు, దాదాపు 90% రుణమాఫీ ఇచ్చేసినామంటున్నాడు. ఎక్కడ వచ్చింది 90%? ఎక్కడ వచ్చింది? రాలేదు కదా. వచ్చిందా? కనీసం 25% కూడా రాలేదు. చిన్న కారు రైతులు, పెద్ద కారు రైతులు, సన్నకారు రైతులు, ఈ మూడు రకాలు విభజించబడతారు: చిన్న, సన్న, పెద్ద కారు. కాబట్టి ఈ రోజులలో ఒక 5 ఎకరాలు ఉన్న రైతే ఈ రోజులలో పెద్ద రైతు. ఆ పెద్ద రైతుకు మనం ఎంత ఇస్తున్నాం? ఈ మా అంటే సొసైటీలో కానీ, గ్రామీణ బ్యాంకులో కానీ, SBHలో కానీ ఎంత మా అంటే 5 ఎకరాలు ఉన్న రైతుకు 2 లక్షల లోపల ఇస్తున్నారు. 5 లక్షల మన ఇస్తలేరు. 2 లక్షల పైన అయితే ఇస్తలేరు. ల్యాండ్ని బట్టి మనం వాల్యుయేషన్ బట్టి ఇవ్వాలి ప్రతి రైతుకు. ఇవాళ ఎవరికో బ్యాంకులలో లూటీ చేసే వాళ్ళకు లక్షల కోట్ల ఇస్తున్నారు అప్పు. కానీ అసలు సిసలైన రైతులకు చక్కగా రుణమాఫీలు అందడం లేదు, రుణమాఫీ కూడా కావడం లేదు. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, రియల్గా చెప్పాలంటే అది ఏ ప్రభుత్వం అయినా కానీ రెగ్యులర్గా కట్టుకునే రైతులను కూడా కట్టుకోనియకుండా చేస్తున్నది అంటే ప్రభుత్వాలు. వాస్తవంగా చెప్పాలంటే ఇచ్చేస్తే ఏకకాలంలో రుణమాఫీ ఇచ్చేయాలా, లేకుంటే మాతోటి కాదని చెప్పేయాలా. కానీ ఇలాంటి గంపలు కొట్టుడు పద్ధతి కాదు. రైతులను చూతే బనాయించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనము చెప్పాలంటే ఎప్పటికైనా పర్వాలేదు, రాజశేఖర రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ చేసిండు. ఆయన చాలా గొప్పోడు. అంటే అన్ని ఇన్పుట్ సబ్సిడీ కానీ, అవుట్పుట్ సబ్సిడీ కానీ అన్నీ మంచిగా ఆయన ఇంప్లిమెంట్ చేసిండు. కానీ నేటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే, ఏ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళు మాటలు చెప్పుడు ఒకటి, వాళ్ళు చేసే పద్ధతి ఒకటి. దీనికి అసలు పొంతనే లేదు. మన స్టేట్లో బడ్జెట్ ఎంత ఉన్నది, ఆ బడ్జెట్ మీదకి వచ్చి మనం ఎంత ఇవ్వగలుగుతున్నామో, ఇవ్వచ్చా ఇవ్వరాదా అని అవగాహన కూడా లేకుండా ఒక్క నెలకు 6,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నాం. మనకు వచ్చేసి మన దగ్గర మిగులు బడ్జెట్ ఎంత ఉన్నది, మన దగ్గర లోటు బడ్జెట్ ఎంత ఉన్నది, మనము దీన్ని ఎంత ఇంప్లిమెంట్ చేస్తాం అన్న అవగాహన కూడా లేకుండా ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి. కాబట్టి ప్రతి రైతులు కానీ, పబ్లిక్ కానీ ఇలాంటి వాటిలకు మోసపోకుండా చూసుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ గెలవడానికి ఎవరైనా పథకాలు అవి ఇస్తామంటారు, కానీ ఆ పథకాలను కట్టేది మనమే, ఆ పథకాలను భరించేది కూడా మనమే. కాబట్టి అన్నీ కూడా మనము ఓటర్లు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎవరికేలో వాళ్ళకి చేసుకున్నాను. కానీ సరి అయిన నాయకుడిని ఎంపిక చేసుకోవాలా ప్రతి రైతు కానీ. కానీ ఇది మాత్రం 90% మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేసినాము, రుణమాఫీ చేసేసినామని తుమ్మల నాగేశ్వరరావు అంటే వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు కదా. ఎక్కడ వచ్చిందయ్యా నువ్వు తుమ్మల నాగేశ్వరరావు? 90% అసలు రాలేదు. నీకు వచ్చింది ఇప్పుడు 25% కూడా రాలే. ఈ 25% పట్టుకొని నేను 90% ఇచ్చేసిన అంటే అది చేతులు దులుపుకోవడం అనే కదా. అవునా కదా? మీరు ఊళ్ళో ఉంటారు కాబట్టి సమాచారం ఉందా? 1,00,000 లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది ఇంకా పెండింగ్ ఉంటారు? నా దగ్గరనే ఇంకా 1,00,000 లోపల ఉన్న వాళ్ళే దాదాపు ఇంకొక 100 మంది దాకా ఉన్నారు. 1,00,000 లోపల ఉన్న వాళ్ళే మా సొసైటీని దిలార్పూర్లో మాఫీ కాని వాళ్ళు 1,00,000 లోపల ఉన్న వాళ్ళే. మినిమం 18,000 నుంచి 40,000 లోపు, 50,000 లోపు
ఇంకా 90,000 లోపు 1,00,000 లోపు ఉన్న వాళ్ళే ఇంకా దాదాపు 100 పైన ఉంటారు కానీ తక్కలేరు. అంటే చాలా అంటే చిన్న రైతులు ఎక్కువ ఉంటారు, ఎక్కడ పోయినా చిన్న రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి అలా ఖచ్చితంగా ఇచ్చేయాల. నువ్వు ఇప్పుడు నా మాట నేను చెప్తున్నా కదా, మీరు కావాలంటే ఇప్పుడు గ్రామీణ బ్యాంకులో పోయి చూసుకోండి. నా భార్యకు 35 అంటే 35,000 ఉంది, 35,000 కానీ అది కాలేదంటే నాకు సొసైటీలో నాకు వచ్చేసి 1,10,000 ఉంది. మరి నాకు రాకుంటే నా భార్యకు రావాలి కదా. మీది రెండో విడతలు వచ్చినా కానీ ఇప్పుడు మీ ఆమె భార్యకు ఫస్ట్ విడతలో మొదటి విడతలు రావాలి ఖచ్చితంగా. మొదటి విడతలు రావాలి కదా, రాలేదు. అందుకనే నేను అంటున్నా, రేషన్ కార్డు లింక్ ఉంటేనే వస్తలేదు. రేషన్ కార్డు నేను లింక్ పెట్టలేనా అని చెప్పడం గొప్ప కాదు, నువ్వు రేషన్ కార్డు లింక్ పెడితేనే రావడం లేదు. ఇలా నాకే కాదు, ప్రతి రైతుకి ఎవరికన్నా అడగండి దిలార్పూర్లో, మీరు ఏ హోటల్ అడగండి, ఏ రచ్చబండ కాడ అడగండి, మీకు సమాచారం ఖచ్చితంగా ఇస్తారు, ఖచ్చితంగా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి అయితే 1,00,000 లోపు రుణమాఫీ కాదు, 50,000 లోపు. వీళ్ళ భార్యకు కేవలం 35,000 లోన్ ఉందట. 35,000 లోన్ అని మొదటి విడతలో రాలేదు. ఇది పరిస్థితి.